ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయ్యున్న దేవా, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు నాయన, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిన కాలమంతను కూడా మీ రక్షణ దయచేశారు. అయా, రాత్రంతను కూడా మీ కృపా సహాయం మాకు అనుగ్రహించారు. ప్రభువా, ఈ యొక్క శనివార కాలంలో మీ పాద సన్నిధిలో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయా, ఈరోజు ఏదో మా బలం కాదు, మా శక్తి కాదు, మాకున్న జ్ఞానం కాదు, కానీ కేవలం కూడా మీరు చూపించినటువంటి కృపను బట్టే మేము సజీవంగా ఉన్నాం, ఈ రోజును చూడగలుగుతున్నాం, మీకు ప్రార్థించుకొనగలుగుతున్నాం ప్రభువా. అందును బట్టి లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనము, అనుదినమును నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనను నమ్మదగిన దేవుడవు అని భక్తుడు చెబుతున్న విధంగా, అవునయ్యా, ప్రతిరోజు కూడా మా ఎడల మీకు నూతన వాత్సల్యం కలిగి ఉంటుంది నాయన. అయా, గతించిన కాలంలో మా యొక్క తప్పులను, మా యొక్క అతిక్రమములను ఏమీ కూడా జ్ఞాపకం చేసుకొనకుండా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు, ఈ రోజున మా పైన కృప చూపుతున్న దేవుడవు నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా మీ యొక్క నూతన వాత్సల్యమును కనపరచండి తండ్రి. వారికి ఈ రోజంతను తోడై ఉండండి నాయన. ఏ పరిస్థితుల్లోనూ ఈ లోకానుసారంగా వారి జీవితాలు ఉండకుండా కృపా సహాయము దయచేయండి నాయన. అయా, ఈ రోజున మిమ్మల్ని నమ్ముకున్న వారిని అవమానపరిచే దేవుడవు కాదు గనుక వారి జీవితంలో మేలులు జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి అయా. ఈ రోజున వారు అనుకుంటున్న ప్రతి కార్యం మీ చిత్తంలో నెరవేర్చండి నాయన. అయా, ఈ రోజున మా పనులన్నిటినీ కూడా ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం. మేము చేస్తున్నటువంటి మా ఉద్యోగములను, వ్యాపారములను, పరిచర్యలను ప్రతి వాటిని కూడా దీవించండి తండ్రి. మమ్మల్ని నూరంతలుగా ఫలింపజేయండి. మేము చేస్తున్న క్రియల వలన మీ నామము అవమానపరచబడకుండా మాకు తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎటువంటి ఆలోచనలు చేయాలో ప్రతీదీ కూడా మీరే బోధించండి నాయన. అయా, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండగా వాటన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ఆగిపోయిన పనుల విషయంలో కృప చూపించండి తండ్రి. అదేవిధంగా మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము, మేము వెళ్తున్న వస్తున్న మార్గాలలో మీ రక్షణ సహాయము అనుగ్రహించండి. ఎవ్వరికి ఎటువంటి హాని, ప్రమాదము, అపాయము సంభవించకుండా కాపాడండి నాయన. మార్గము మధ్యలో తండ్రి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, క్షేమకరమైన ప్రయాణాలుగా మా అందరి ప్రయాణాలు మార్చండి నాయన. బిడ్డలు తండ్రి ఎగ్జామ్స్ రాయటకు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుటకు వెళ్తున్నారు, జ్ఞానమును దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్లో, వారి ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి తండ్రి. అదేవిధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉన్నారు నాయన. ఈ రోజంతను మీ యొక్క అగ్ని కంచె కాపుదల వారికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరూ కూడా లేమితో బాధపడకుండా, అనారోగ్యంతో బాధపడకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున నాయన మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి అయ్యా. నెమ్మదికరమైన జీవితాలు మాకు దయచేయండి. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా అయా సమాధానంతో, శాంతితో జీవించే కృప దయచేయమని అయా, మీ పైన విశ్వాసం కలిగి మిమ్మల్ని నమ్ముకొని మీ పైన ఆధారపడే జీవితాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని అయా, ఈ లోక సంబంధమైన కార్యములలో మేము పాల్గొనకుండా అయా, ఈ లోకంలో అపవాది వేస్తున్న ఉచ్చుల్లో మేము పడిపోకుండా అయ్యా మీరే మమ్మల్ని రోజంతనూ నడిపించమని మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని
కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు ప్రకటించే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఈ CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.